నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్ని. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 35వ భాగం. భాగ్యరేఖ మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళబోతూ తన భుజం మీదుగా అతని వైపు చూసింది. భార్గవ కదలక మెదలక అలానే కూర్చున్నాడు. కాఫీ అన్నారు? వంటగది మీరు నాకు చూపించినా సరే, లేదా మీరే కాఫీ కల్పించినా సరే పూర్తిగా తిరగకుండానే చెప్పింది. ఆమె తన గదిలోకి వెళ్ళిపోతుందని అనుకున్న అతను ఆమె అలా అనగానే నవ్వాడు. మనస్ఫూర్తిగా నవ్విన నవ్వది. లేచి ఆమెను తీసుకుని వంటగది వైపు అడుగులు వేశాడు భార్గవ. మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకుందాం కాబట్టి నేను కలుపుతాను కాఫీ అన్నాడు నవ్వుతూ. భాగ్యరేఖ పెదవులు విడకుండా నవ్వింది. ఆమెలో సంకోచం కనిపిస్తోంది. అతను స్టవ్ మీద పాలు పెట్టి డికాషన్ తీస్తుంటే ఆమె ఆసక్తిగా చూస్తూ నిలబడింది. చాలా పద్ధతిగా చేస్తున్నాడు భార్గవ. తీసిన వస్తువు తీసిన చోట పెడుతూ ఎప్పటికప్పుడు స్టవ్ గట్టు శుభ్రం చేస్తున్నాడు. లండన్లో యూనివర్సిటీలో చదువుకునేప్పుడు ఒంటరిగా ఉండడం కదా, పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఆమెలో సంకోచం పోగొట్టడానికి సంభాషణ ప్రారంభించాడు. ఆమె స్టవ్ గట్టుకి ఆనుకుని నిలబడి అతను చెప్పేది వింటోంది. మనకి ఇక్కడ అబ్బాయిలని వంటగదిలోకి రానివ్వరు, కానీ బయటకి, అంటే ఇల్లు విడిచి బయట ఉండవలసి వస్తే చాలా ఇబ్బంది పడతారు చెప్పాడు భార్గవ నవ్వుతూ. భాగ్యరేఖకి తమ్ముడు గుర్తొచ్చాడు. గోపీకి అస్సలు వంట చేత కాదు. వంటగదిలో కందిపప్పుకి శనగపప్పుకి తేడా తెలీదు అంది చిన్నగా నవ్వి. అవునా? అలా ఎలా మేనేజ్ చేశాడు మరి ఇన్నేళ్ళు అని ఆమె వైపు పరిశీలనగా చూసి అర్థమైనట్టుగా తల ఆడించాడు. వాడు నా కోసం చాలా కష్టపడ్డాడు. అంటే నన్ను చదివించడం కోసం. చెప్పాను కదా మీకు. అందుకే వాడిని వంటగదిలోకి రానిచ్చేదాన్ని కాదు. కనీసం అలా అయినా వాడికి సాయం చేయాలని. అందుకే వాడికి వంట రాదు. తమ్ముణ్ణి వెనకేసుకొచ్చింది భాగ్యరేఖ. రా బయటికి వెళ్దాం. ఆమెకి కాఫీ మగ్ అందించి తను తీసుకుని బయటికి నడిచాడు భార్గవ. ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. అతను వీధి తలుపు తీశాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. విశాలమైన ఆవరణలో కుడివైపు ఉంది స్విమ్మింగ్ పూల్. అటు నడిచాడు భార్గవ. ఆమె అతని పక్కన అడుగులు వేసింది మౌనంగా. అతను తన కాఫీ మగ్ని పక్కన పెట్టి మోకాళ్ళ దాకా ప్యాంటు మడిచి పూల్ నీళ్లలో కాళ్ళు వేసి గట్టు మీద కూర్చున్నాడు, కాఫీ సిప్ చేస్తూ. ఆమెకి తను ఏం చేయాలో అర్థం కాలేదు. స్నానం చేసి షార్ట్ టాప్ పటియాలా ప్యాంటు వేసుకుంది. కానీ అతనిలా ప్యాంటు మడిచి పెట్టుకోవడానికి మొహమాటం అడ్డు వచ్చింది. ఆమె కుర్చీలో కూర్చుంది. భార్గవ నవ్వాడు. మనసుకి ఏదనిపిస్తే అది చేయడం నేర్చుకో భాగ్యరేఖ. కింద చల్లని నీళ్లు, పైన చక్కని చందమామ, మనని ఆప్యాయంగా పలకరించిపోతున్న చల్లని పిల్ల తెమ్మెరలు పొయటిక్గా అన్నాడు భార్గవ. భార్గవ, మీరు మగవారు కాబట్టి ఎలాగైనా ఉండగలరు, ఏదైనా ఆలోచించగలరు. కానీ ఆడవాళ్ళకి ఆ స్వేచ్ఛ ఈ సమాజం ఇవ్వలేదు. అయినా స్నేహానికి కొన్ని పరిధులు ఉన్నాయి. నాకు నీళ్ళంటే ఇష్టం, అది మీరు అర్థం చేసుకున్నారు. కానీ ఈ ఏకాంతంలో ఒంటరిగా ఒక పరాయి మగవాడి పక్కన అలా కూర్చోవడానికి సంస్కారం అనుకోండి, లేదా భయం అనుకోండి, మీ ఇష్టం, నన్ను ఆపుతోంది. మనసుకు నచ్చిన ప్రతిదీ మనిషి చేస్తే సమతౌల్యం దెబ్బతింటుంది. మనసు మీద కట్టడి అనేది ఉండాలి. మెల్లమెల్లగా కాఫీ సిప్ చేస్తూ చెప్పింది. అతను కొన్ని నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె మాటల్ని ఖండించాలని అనుకున్నాడు, కానీ ఆమె మాటల్లో సత్యం ఉందని గ్రహించాడు. చిన్నగా నిట్టూర్చాడు. సిరిది ప్రేమ, ఆకర్షణ ఉన్నట్టుండి అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకలా అడిగారు? లేదు, సిరి ఇంటికి వచ్చాక చాలా నిశ్శబ్దంగా అయిపోయింది. హరిణి అలా ఉండడానికి కారణం తెలుసు. సిరి గురించి నేను అనుకుంటున్నది సరైనదా కాదా అని అన్నాడు. వాళ్ళు నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. మధ్యలో కొన్నేళ్లు ఒకరినొకరు చూసుకోకపోయినా వాళ్ళకి ఉండే తీపి జ్ఞాపకాలు వాళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా గోపి హరిణిల మధ్య ఆకర్షణ, ఇష్టం అనేవి చిన్నప్పుడే జరిగిపోయాయి. ప్రేమ ఉంది వాళ్ళ మధ్య. శిరీష ఆకర్షణ నుంచి ఇష్టంలోకి మారే ప్రాసెస్లో ఉందని నా అభిప్రాయం అంది రేఖ. గోపి అడిగాక కానీ నాకు తట్టలేదు. వినోద్కి పెళ్ళైపోయి ఉంటుందా? అందుకే రావడం లేదా ఇక్కడికి? పెళ్ళైన వాడు హరిణిని చేసుకోవాలని ఎందుకు అనుకుంటాడు? అది కూడా ఆమె గోపిని ఇష్టపడిందని తెలిసినప్పుడు. కాళ్ళని నీళ్లలో నుంచి తీసి గట్టు మీద పెట్టి అలానే వెనక్కి వాలి పడుకుని తల కింద చేతులు పెట్టుకుని ఆమెని అడిగాడు భార్గవ. డబ్బు కోసం టక్కుని చెప్పింది రేఖ. ఈ పాటికి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు బాగానే ఉండి ఉంటాయి కదా? మరొక ప్రశ్న వేశాడు భార్గవ. భార్గవ, మీరు మీలా ఆలోచించకూడదు, సోమసుందరంలా ఆలోచించాలి.
నాకు తెలిసినంత వరకు జమీందారు దగ్గర ఉన్న ఆస్తి తక్కువేమీ కాదు. మా ఊరు మొత్తం ఆయనదే. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకి చాలా పరపతి ఉంది. ఆయన ఏమంటే అది చేస్తారు. ఆ అధికారం మీద సోమసుందరం దృష్టి పడి ఉండొచ్చు. సరిగ్గా అంచనా వేస్తూ చెప్పింది అతనికి. భార్గవ ఆలోచనలో పడిపోయాడు. భాగ్యరేఖ ఏమీ మాట్లాడలేదు. గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు గోపి స్టేషన్లో దిగి బయటికి వెళ్ళడం కోసం ముందుకు కదులుతూ ఉండగా సంకీర్తన తండ్రి అతన్ని వెనక్కి పిలిచాడు. బాబు, నీ ఫోన్ నెంబర్ తీసుకోనే లేదు. మా అమ్మాయి కూడా వైజాగ్లోనే చదువుకుంటోంది. ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. నీ నెంబర్ ఇవ్వు నాయనా అన్నాడు సంకీర్తన తండ్రి. గోపి అది సంకీర్తన పని అనుకున్నాడు ఆమె నవ్వడంతో. సూర్య నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి తప్పుకున్నాడు అతను. మళ్ళీ వాళ్ళని కలుస్తాడా ఏమైనా అనుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆల్రెడీ హోటల్లో గది బుక్ చేసుకుని ఉండడంతో డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి తయారై తిన్నగా డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోయాడు గోపి. అన్నపూర్ణ స్టూడియోస్లో అడుగు పెడుతుంటే ఒళ్ళు జలధరించింది అతనికి. అప్పటికే సినిమా తాలూకా డైరెక్టర్, ఎడిటర్ అక్కడున్నారు. సరిగ్గా టైంకి వచ్చిన అతన్ని చూసి నవ్వాడు డైరెక్టర్. హీరో గారు నీ గురించి చెప్తే ఏంటో అనుకున్నాను, రా అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. అతనికి అది 3వ సినిమా. అతని డైలాగ్స్ అతనే రాసుకుంటాడు. కథ కూడా అతనిదే. వరుసగా 2 హిట్లు ఇవ్వడంతో 3వ సినిమా పెద్ద హీరోతో వచ్చింది. ముందు ట్రయల్ వేద్దామా అడిగాడు డైరెక్టర్. చిన్నగా తల ఊపాడు గోపి. అవసరం లేదని హీరో గారు చెప్పారు, కానీ నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఖరాఖండిగా చెప్పాడు డైరెక్టర్. చిన్నగా నవ్వాడు గోపి. తప్పకుండా అన్నాడు. అలా ప్రారంభమైంది అతని పని. మధ్యాహ్నం దాకా డబ్బింగ్ చెప్పాక అతన్ని భోజనానికి పంపారు. మధ్యాహ్నం తిరిగి వచ్చి డబ్బింగ్ పూర్తి చేశాడు. రేపు కూడా రావాల్సి ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా మళ్ళీ చెప్పవలసి ఉంటే చెప్పాలి చెప్పి 4 గంటలకి పంపేశాడు అతన్ని డైరెక్టర్. స్టూడియోలో నుంచి బయటికి వచ్చాక గోపికి వెంటనే హోటల్ గదికి వెళ్ళాలని అనిపించలేదు. చార్మినార్ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. అక్క గాజులు తీసుకురమ్మని చెప్పింది. సైజ్ కూడా ఇచ్చింది. అక్కడి నుంచి అతను చార్మినార్ చేరుకోవడానికి చాలా టైం పట్టేసింది. లైట్ల వెలుతురులో ఆ ప్రాంతం అంతా భలే అందంగా ఉంది. రకరకాల గాజుల షాపులున్నాయి. ముందు ఏ షాప్లోకి వెళ్ళాలా అని చూస్తూనే ముందుకు అడుగులు వేస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత ఒక షాప్లోకి వెళ్ళి తన అక్కకి వీడియో కాల్ చేశాడు. రేఖ తనకి కావలసిన గాజులు ఎంచుకుంది. తర్వాత చేస్తానని చెప్పి గోపి మరికొన్ని షాపులు తిరిగి హరిణికి, శిరీషకి కూడా గాజులు కొన్నాడు. ఆటో ఎక్కి కూర్చోగానే ఒక అమ్మాయి వేగంగా వచ్చి అతని పక్కన కూర్చుంది. పోరి, ఆల్రెడీ సార్ ఎక్కిండు, దిగు. ఆటో డ్రైవర్ కసురుకున్నాడు స్టార్ట్ చేస్తూనే. ప్లీజ్ ఇక్కడి నుంచి పోనివ్వండి త్వరగా బ్రతిమాలింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏదో కంగారులో ఉందని అర్థమైంది అతనికి. గోపి ఆమెను పరిశీలనగా చూశాడు. సంకీర్తన, మీరా? ఆశ్చర్యపోయాడు అతను. అప్పుడు చూసింది ఆమె గోపి వైపు. ముందు ఆశ్చర్యపోయినా ఆమె తర్వాత ఆనందపడింది. మీరా, ప్లీజ్ త్వరగా పోనివ్వమని చెప్పండి రిక్వెస్ట్ చేసింది. గోపి డ్రైవర్తో చెప్పబోతూ ఉండగా ఒక బలమైన చెయ్యి ఆమెని ఆటోలో నుంచి బయటికి లాగింది. ఆమె విసురుగా బయటపడింది. గోపి దిగబోయాడు. సార్, మీరు అలానే కూర్చోండి హెచ్చరించిన ఆటో డ్రైవర్ కిందకి దిగాడు. గోపికి అడ్డుగా నిలబడ్డాడు. ఏందన్నా అడిగాడు. ఇదే నా చెల్లెలు. ఇంట్లో నుంచి పారిపోతుంటే వెతికి పట్టుకున్నాం. నువ్వు పో అన్నాడు కరుకైన కంఠంతో ఒకడు. గోపి ఇక ఊరుకోలేకపోయాడు. డ్రైవర్ని పక్కకి తోసి కిందకి దిగాడు. అతనికి అన్యాయం జరుగుతుంటే అలా చూస్తూ కూర్చునే అలవాటు లేదు. అన్నయ్య, ప్లీజ్, ఉద్యోగం అన్నావు, నమ్మి వచ్చాను. ఇప్పుడు వాడెవడి చేతిలోనో నన్ను పెడతానని అంటున్నావు. ఇది అన్యాయం ఏడుస్తూ అంది సంకీర్తన. ఏడుసావు, పద ముందు అంటూ ఆమెని చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కు వెళ్ళడానికి ప్రయత్నించాడు. అమ్మాయి వద్దనంటుంటే అలా లాక్కెళ్తే ఎలా అండి? గంభీరంగా అడిగాడు గోపి. లాక్కెళ్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి కోపంగా చూశాడు. ఇది మా ఇంటి విషయం, నీ పన్ను చూసుకో అన్నాడు అతను. ఇద్దరు ఒకరినొకరు తీవ్రంగా చూసుకున్నారు. గోపి కళ్ళు ముడుచుకున్నాయి. అంతలోనే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రాజు అన్నాడు. అతను నాగరాజు, వినోద్ ప్రాణ స్నేహితులలో ఒకడు. వాడిక్కడెందుకున్నాడు? నాగరాజుకి చెల్లెళ్ళు లేరు తనకు తెలిసినంత వరకు. మరి సంకీర్తన అన్నయ్య అంటోందేంటి? అతను కూడా గోపిని చూసి ఆశ్చర్యపోయాడు. గోపి ఆలోచనల్లో ఉండగానే తన కారులోకి ఆమెను తోసి క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యాడు నాగరాజు. కూర్చోండి సార్ అంటూ ఆటో డ్రైవర్ ఆటోని స్టార్ట్ చేశాడు. గోపి మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది. ఒక ఆడపిల్లని ఆమె అన్నగారు అంత సంస్కారహీనంగా పశువుని లాక్కెళ్తున్నట్టు లాక్కెళ్లడం చూస్తే అసహ్యం వేసింది గోపికి. ఎందుకో సంకీర్తన చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టుగా మనసు హెచ్చరికలు చేస్తోంది. కానీ ఏం చేయగలడు తను? ఈ ఊరు తనకి తెలియదు. ఆమెను ఎలా కాపాడగలడు? అయినా అది వాళ్ళ కుటుంబ విషయం. తనేం చేయగలడు? చెదిరిన మనసుని సర్దుకుంటూ
కొన్న గాజులని గుండెకి హత్తుకుంటూ బయటకు చూస్తూ కూర్చున్నాడు గోపి. హృదయ విదారకంగా ఏడుస్తున్న సంకీర్తన మొహం కళ్ళ ముందు నుంచి పోవడం లేదు అతనికి. గోపి ఏం నిర్ణయించుకున్నాడు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న విషయం మర్చిపోవద్దు. తిరిగి మరొక ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు.